కాళేశ్వరం కహాని ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ తప్పిదమే. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు లేవని సిడబ్ల్యూసీ చెప్పిందంటూ బీఆర్ఎస్ సర్కార్ అబద్ధాలు. తెరపైకి మేడిగడ్డ, హడావుడిగా డిపిఆర్ తయారీ, జియోటెక్నికల్ పరిశోధన ఓ చోట, బ్యారేజీలు మరో చోట. మేడిగడ్డ కుంగుబాటు ఖచ్చితంగా మానవ నిర్మిత విపత్తే, ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతలు కాదు, విఫల పథకం. కాళేశ్వరం లోపలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ వరుస కథనాలు. ఆంధ్రజ్యోతి ప్రత్యేకం అంటూ ఒకరు చూస్తాం. 2014 కంటే ముందు నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అందరం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో చేసిన నిర్వాకాలు, మరీ ముఖ్యంగా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో లోపాలు తెలంగాణకు శాపంగా మారాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు రాష్ట్ర ప్రజలను కుంగుబాటుగా గురి చేసింది. ఆ ప్రాజెక్టు వైఫల్యం కేవలం కుంగుబాటు సంఘటనతోనే బయటపడిందా అంటే కానే కాదు. ఈ వైఫల్యం గురించి అప్పటి ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ముందే తెలిసి ఈ విషయాన్ని ఎందుకు తొక్కిపెట్టారో గాని అది తెలంగాణకు అతి భారంగా పరిణమించింది అని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అంటున్నారు. కాళేశ్వరం నిర్మాణ లోపాలపై, ప్రాజెక్టు వైఫల్యంపై ఆంధ్రజ్యోతికి ఆయన రాసిన వరుస కథనాలు నేటి నుంచి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఒకసారి 14 పేపర్ ఓపెన్ చేయి. వెదిరే శ్రీరామ్ కేంద్ర ఈరోజు జలవనరులకు సంబంధించిన జలశక్తి శాఖ సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నాడు. అదేవిధంగా రాజస్థాన్ లో గంగా సంబంధించినటువంటి నది కూడా ఆయన చైర్మన్ గా ఉన్నాడు వాస్తవంగా. సో చాలా కీ రోల్ ఆయన. వరంగల్ సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ. ఈరోజు ఆయన ఈ వాటర్ విషయంలో చాలా ఎక్స్పర్ట్ గా కనబడతా ఉన్నాడు వాస్తవంగా. సో దానిలో చాలా విషయాల్లో ఆయన ప్రతిసారి కూడా చెప్తారు కాళేశ్వరం అనేది చాలా పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా ఉందని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాడు. అదే జరిగింది వాస్తవంగా. రైట్. ఇదంతా కూడా అవసరం లేదు. 2014 సాకారమైంది తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు మొదటిది అతి ముఖ్యమైన నీళ్లు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దాదాపు 980 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపుల తెలంగాణ రాష్ట్రానికి గత పాలకులు ఏమీ చేయలేదంటూ నిందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇలాంటి నిందల కంటే ప్రాజెక్టు సంబంధించి మంచి ప్రణాళిక రూపొందించి సక్రమంగా అమలు చేసి రాష్ట్ర ప్రజలకు నీటిని అందించడమే ముఖ్యం. కానీ నీటి విషయంలో, కాళేశ్వరం నిర్మాణ విషయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు అసమర్థ ప్రణాళికల కారణంగా భారీగా ప్రజాధనం వృధా కావడమే కాక రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నిజానికి 2014 ముందు తెలంగాణలోని 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో 165 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలా ప్రాణహిత ఎల్లంపల్లి చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాలని గత పాలకులు తలపెట్టారు. కానీ అప్పుడు తలపెట్టినప్పుడు అక్కడ దాదాపు 1600 నుంచి 2000 కోట్ల వర్కులు కూడా జరిగాయి వాస్తవంగా అక్కడ. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొలువుదీరిన బీఆర్ఎస్ సర్కారు 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ పై మహారాష్ట్రను ఒప్పించలేకపోయింది. ఇది ఖచ్చితంగా ఆ ప్రభుత్వ వైఫల్యమే. వాస్తవం ఇది కాగా తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీరు అందుబాటులో లేదని సిడబ్ల్యూసీ పేర్కొందంటూ 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. కానీ అక్కడ 165 టీఎంసీల లభ్యత ఉంటుందని సిడబ్ల్యూసీ విస్పష్టంగా చెప్పింది. అయినా బీఆర్ఎస్ సర్కారు అదే అబద్ధంతో ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసి లొకేషన్ ను మేడిగడ్డకు మార్చింది. ప్రాణహిత చేవెల్లో పోలిస్తే కాళేశ్వరం నిర్మాణ ఖర్చు చాలా ఎక్కువ, కానీ పెరిగిన ఆయకట్టు మాత్రం 2 లక్షల ఎకరాల లోపే. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, చాలా పెద్ద దుర్మార్గం. కాంగ్రెస్ పార్టీ 2014 ముందు వైఎస్ హయాంలో ఈరోజు తుమ్మిడిహట్టి వద్ద ఈరోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి తలపెడితే అక్కడికే వర్కులు చాలా పెద్ద ఎత్తున పూర్తవుతున్న క్రమంలో కేసీఆర్ వచ్చినప్పుడు ఈరోజు అక్కడ పెట్టొద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి తెలంగాణ ప్రజల గుదిబండగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండు. అది పూర్తిగా కేసీఆర్ మానవ తప్పిదం ఉంటుండో, మానవుడు ఎవరో కాదు, కేసీఆర్ తప్పిదమే. ఆయన మెదడును కరిగించి రక్తాన్ని దారపోసి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్. నిజంగా ఇది దారుణమైనటువంటి థర్డ్ పార్టీ ఆడిట్ ఏది ఇవన్నీ కూడా ఏది లేదు. ఒక ప్రాజెక్ట్ 100 కోట్ల ప్రాజెక్ట్ 10 కోట్ల ప్రాజెక్ట్ కట్టాలంటే 1.25 లక్ష ఎంక్వైరీలు ఉంటాయి. అలాంటి 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని రకాల ఎంక్వైరీ చేయాలి? అదేమి చేయకుండా కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ లో తాగి నిర్మించినటువంటి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. 4 చర్యలు. కాళేశ్వరం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం 4 అంశాలను ప్రాధాన్య ప్రతిపాదికన పరిశీలించాలి. అవి బ్యారేజీలు మరింత క్షీణించకుండా ఉండడానికి తీసుకోవాల్సిన మధ్యంతర చర్యలు, జరిగిన నష్టాన్ని తెలుసుకోవడానికి చేయవలసిన పరిశోధనలు, పరీక్షలు, ఆ పరిశోధనలు పరీక్షల ఫలితాల ఆధారంగా చేయాల్సిన మరమ్మతులపై దృష్టి సారించడం, బ్యారేజీలను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సక్రమంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన శాశ్వత చర్యలను గుర్తించడం. సో ఇవి చేయాలన్నా గానీ ఇప్పుడు చాలా డీటెయిలింగ్ అనాలిసిస్. అసలు
కంప్లీట్ ఇప్పటికీ అసలు కాళేశ్వరం సంబంధించిన డిపిఆర్ లేదు లేదు అంత అవుతుంది కథ అది. నెక్స్ట్ కాళేశ్వరం కహాని. ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ తప్పిదమే. తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీలు లేవని సిడబ్ల్యూసీ చెప్పిందంటూ బీఆర్ఎస్ సర్కార్ అబద్ధాలు. తెరపైకి మేడిగడ్డ, హడావుడిగా డిపిఆర్ తయారీ, జియో టెక్నికల్ పరిశోధన ఓ చోట, బ్యారేజీలు మరో చోట. మేడిగడ్డ కుంగుబాటు ఖచ్చితంగా మానవ నిర్మిత విపత్తే, ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతలు కాదు, విఫల పథకం. కాళేశ్వరం లోపలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ వరుస కథనాలు. ఆంధ్రజ్యోతి ప్రత్యేకం అంటూ ఒకరు చూస్తాం. 2014 కంటే ముందు నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అందరం కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. కానీ గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదుల నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో చేసిన నిర్వాకాలు, మరీ ముఖ్యంగా గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు తెలంగాణకు శాపంగా మారాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు రాష్ట్ర ప్రజలను కుంగుబాటుగా గురి చేసింది. ఆ ప్రాజెక్టు వైఫల్యం కేవలం కుంగుబాటు సంఘటనతో బయటపడిందా అంటే కానే కాదు. ఈ వైఫల్యం గురించి అప్పటి ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ముందే తెలిసి ఈ విషయాన్ని ఎందుకు తొక్కిపెట్టారో గాని అది తెలంగాణకు అతి భారంగా పరిణమించింది అని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అంటున్నారు. కాళేశ్వరం నిర్మాణ లోపాలపై, ప్రాజెక్టు వైఫల్యంపై ఆంధ్రజ్యోతికి ఆయన రాసిన వరుస కథనాలు నేటి నుంచి అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఒకసారి 14 పేపర్ ఓపెన్ చేయి. వెదిరే శ్రీరామ్ కేంద్ర ఈరోజు జలవనరులకు సంబంధించిన జలశక్తి శాఖ సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నాడు. అదేవిధంగా రాజస్థాన్ లో గంగా సంబంధించినటువంటి నది కూడా ఆయన చైర్మన్ గా ఉన్నాడు వాస్తవంగా. సో చాలా కీ రోల్ ఆయన. వరంగల్ సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ. ఈరోజు ఆయన ఈ వాటర్ విషయంలో చాలా ఎక్స్పర్ట్ గా కనబడతా ఉన్నాడు వాస్తవంగా. సో దానిలో చాలా విషయాల్లో ఆయన ప్రతిసారి కూడా చెప్తారు కాళేశ్వరం అనేది చాలా పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా ఉందని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాడు. అదే జరిగింది వాస్తవంగా. రైట్. ఇదంతా కూడా అవసరం లేదు. 2014 సాకారమైంది తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు మొదటిది అతి ముఖ్యమైన నీళ్లు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దాదాపు 980 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపుల తెలంగాణ రాష్ట్రానికి గత పాలకులు ఏమీ చేయలేదంటూ నిందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇలాంటి నిందల కంటే ప్రాజెక్టు సంబంధించి మంచి ప్రణాళిక రూపొందించి సక్రమంగా అమలు చేసి రాష్ట్ర ప్రజలకు నీటిని అందించడమే ముఖ్యం. కానీ నీటి విషయంలో, కాళేశ్వరం నిర్మాణ విషయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారు అసమర్థ ప్రణాళికల కారణంగా భారీగా ప్రజాధనం వృధా కావడమే కాక రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నిజానికి 2014 ముందు తెలంగాణలోని 16.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో